నన్ను విమర్శించిన, నా గురించి తప్పుగా మాట్లాడిన, నిర్నిమిత్తంగా అసత్య ప్రచారం చేసిన అటువంటి వారు ఎవరినైనా నేను చూసినప్పుడు హృదయపూర్వకంగా క్షమించేస్తా. దొంగ దొంగ అన్నాడు అనుకోండి, ఎవడు భయపడాలి చెప్పండి? దొంగ భయపడాలి. నువ్వు దొంగ కాదనుకోండి, అది నీకు వర్తిస్తుందా? అది నీకు వర్తించదు. ఎవరైనా ఒకవేళ విమర్శించే ప్రయత్నం చేస్తే అది వాస్తవం అయితే నేను బాధపడాలి. అది వాస్తవం కానప్పుడు అది నాకు సంబంధించింది కానీ కాదు. పట్టించుకోను, లెక్క చేయను, దాని గురించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోను, మనసులో నొచ్చుకోను. కానీ చేసేది ఏమిటో తెలుసా? ఎవరైనా నిర్నిమిత్తంగా కల్వరి టెంపుల్ని కానీ, నేను చేస్తున్న సేవను కానీ విమర్శించే ప్రయత్నం చేసినా, నిందించే ప్రయత్నం చేసినా, తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసినా, సాధారణంగా నేను చేసేది ఏమిటంటే మొదటిగా వాళ్ళని క్షమించేస్తా. ప్రభువా, వీళ్ళు ఆత్మలను సంపాదించే సేవ చేసే భాగ్యం వీళ్ళకి ఇవ్వండి ప్రభువా. అలాగే కల్వరి టెంపుల్ ఎంత నిజాయితీ కలిగిన సేవ, ఎంత వాక్యానుసారమైన సేవ వాళ్ళు గ్రహించులాగున వారి మనోనేత్రాలు తెరువు ప్రభువా అని ప్రార్థన చేసి కాముగా నా పని చేసుకుంటూ వెళ్ళిపోతా.